జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై కేసు నమోదైంది. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు రేపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సోరెన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్యారెట్ ఎమ్మెల్యేలతో రాంచీలో మీటింగ్ నిర్వహించారు. ఇక సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్న సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. దీంతో సీఎంగా రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. భూ కుంభకోణం కేసులో హేమంత్ కి సంబంధించి ఈడీ విచారణగా ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంట్లో 36 లక్షల నగదు సీజ్ చేశారు. ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో BMW కారు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై కేసు నమోదైంది. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు రేపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సోరెన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో రాంచీలో మీటింగ్ నిర్వహించారు. ఇక సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్న సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. దీంతో సీఎంగా రాజీనామా చేస్తారు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2 రోజులుగా ఆచూకీ లేని సోరెన్ ఇవాళ రాంచీ చేరుకున్నారు. అధికార కూటమికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. ఆయన ఇంట్లో 36 లక్షల నగదు సీజ్ చేశారు. ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో BMW కారు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. चाहती है कि वर्तमान में चुनी हुई जो सरकार है, जो हेमंत सोरेन की सरकार है, जो राज्य में अमन चैन देने का जो काम किया है, इसको गिराने का जो साजिश चल रहा है, इसी को लेकर के हम लोग सड़क पर उतरे हैं। आगे चलता బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై కేసు నమోదైంది. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు రేపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సోరెన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో రాంచీలో మీటింగ్ నిర్వహించారు. ఇక సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్న సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా ఆయన భేటీ అయినట్టు తెలుస్తోంది. ఏం జరగబోతోంది? రేపు ఈడీ ముందు హాజరవుతారా సోరెన్? ఖచ్చితంగా అయ్యేందుకే ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ కోయలేషన్ చెందినటువంటి ఎమ్మెల్యేలతో కొద్ది నిమిషాల క్రితమే సోరెన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లో ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా హాజరు కావటం ఉన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. పూర్తి స్థాయిలో అంతా చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత బహుశా బీహార్ లో ఏదైతే జరిగిందో లాలూ ప్రసాద్ యాదవ్ స్థానంలో రబ్రీదేవి ఏ రకంగా ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకారం చేసిందో అదే తరహాలో కల్పనా సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గాన్ని సుగమం చేసుకుని ఆ మేరకు రేపు జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ నాయకుడు అదేవిధంగా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ రేపు ఈడీ ముందు హాజరయ్యేందుకు ఎక్కువ అవకాశాలుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ నిశాంత్ దుబే కూడా పెద్ద స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఏ రకంగా హాజరవుతారు అన్న అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు. ఆ మేరకు ఆయన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం దాదాపు సుగమైనట్టుగా తెలుస్తుంది. కోయలేషన్ ఈ కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా హేమంత్ సోరెన్ మాట్లాడుతున్నారు. అలాగే ప్రసాద్, అంటే సోరెన్ భార్యను సీఎం క్యాండిడేట్ గా ఆయన ప్రమోట్ చేస్తే, పోర్ట్రేట్ చేస్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిణామాలు? సోరెన్ అక్కడ కోయలేషన్ మీద, కూటమి మీద పట్టు ఉన్న మనిషి. అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీ కావాలని ఈ రకంగా ఆర్థికమైనటువంటి అంశాల్లో మనీ లాండరింగ్ కేసులో తనను ఇరికించి తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని
ఇప్పటికే హేమంత్ సోరెన్ అదేవిధంగా ఆయన చెందినటువంటి ఆయన సమర్థించే ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారంతా కూడా ఏకీభావంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా కల్పన సోరెన్ ను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ చర్చలు ముగిసిన తర్వాత దాదాపు మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. కల్పన సోరెన్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు రేపు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ఈడీ ముందు హాజరవుతారు. అలాగే ఈడీ ఆయన ఇంట్లోనే నిన్న రాత్రి వరకు ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏమైనా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా? అది అన్ని అంశాలను ఆధారం చేసుకొని ఇక వేరే గత్యంతరం లేదు, బహుశా అరెస్ట్ చేసేందుకే ఎక్కువ అవకాశాలు అని చెప్పి హేమంత్ సోరెన్ ఆయన సన్నిహితులు ఆయన సలహాదారులంతా కూడా సూచించడంతో ఆ మేరకు హఠాత్తుగా ఇంతవరకు అదృశ్యమైపోయినటువంటి హేమంత్ సోరెన్ తిరిగి జార్ఖండ్ రావడం జరిగింది. ఆ మేరకు జార్ఖండ్ వచ్చి రావడంతోనే తనను సమర్థించే ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుతున్నారు. ఆ సమావేశంలో ఆయన భార్య కల్పన సోరెన్ కూడా పాల్గొన్నారు. కాబట్టి బీహార్ తరహాలోనే రబరీదేవి తరహాలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన భార్య హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ బాధ్యత స్వీకరించేందుకు దాదాపు మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈడీ విచారించడం అరెస్ట్ చేసేందుకు అవకాశాలని గమనించడంతోనే హేమంత్ సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందరినీ కూడా ఎవరైనా పార్టీ చెందినటువంటి కోయలేషన్ లో ఎవరైనా భాగస్వామ్య పక్షాలు ఎవరైనా అంగీకరించకపోతే వారిని కూడా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయమైనటువంటి ఎత్తుగడ, అదేవిధంగా కుట్రపూరితమైనటువంటి అంశం కాబట్టి అందరూ కూడా సమిష్టిగా మనందరూ కూడా సమైక్యంగా ఉండాలి, కోయలేషన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి హేమంత్ సోరెన్ కూడా వారందరితో కూడా మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ భవన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఫిక్స్డ్ టైం ఏమైనా అపాయింట్మెంట్ ఏమైనా ఖరారు చేశారా? అట్లనేం లేదు, అంటే చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి ముందుగా రాజీనామా చేయాలి, గవర్నర్ కలవాలి, అదేవిధంగా అదే తరహాలో కూటమి మొత్తం కూడా కల్పన సోరెన్ ఆయన భార్యను సమర్థిస్తున్నట్టుగా కూడా ఒక లేఖ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ చర్చించిన తర్వాత గవర్నర్ కలిసి తదుపరి కార్యక్రమాన్ని చేస్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.